ఈ రాత్రికాల సమయంలో వాక్య పరిచర్య కొడుకులో పాలు పొందుతున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మందిరానికి వచ్చిన వారు, గృహాల్లో ఉండి ఈ కార్యక్రమంలో ఏకీపిస్తున్న మనమందరము కూడా విశ్వాసముతో ప్రభు వైపు చూద్దాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడే దాని కొరకే పాటల ద్వారా కూడా మనము దర్శించబడ్డానికి దేవుని ఆత్మ సంచారం మన మధ్యలో ఉండినట్లు మనమందరము కూడా ఏకీవించిన హృదయాలతో ప్రార్థనలు ఏకీబిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, అన్ని నామముల కంటే చింపబడిన నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, పాపైన మానవుణ్ణి రక్షించడానికి ప్రభువా ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చారు. ప్రభువా మమ్ములను నీ బిడ్డలుగా చేసుకోవడానికి నీ ప్రాణాన్ని పెట్టారు, మీ రక్తాన్ని చిందించారు. మా అపవిత్రత, మా చెడుతనం, మా పాపం యావత్తు కూడా పోవునట్లు మీ రక్తము ద్వారా శుద్ధీకరించినారు. మమ్ములను నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు. పరిశుద్ధ జనముగా మేము నిన్ను సేవించాలని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్ములను పిలిచినందుకు స్తోత్రములు. ఈ రాత్రి మందిరములో నుండి వాక్య పరిచర్య కూడిక ప్రారంభించి ఉంటుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మాకు తోడే ఉండండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. ఈ కడవరి దినాల్లో మా ఆత్మీయ జీవితాలను ఏ రీతిగా భద్రపరుచుకొని కాపాడుకొని మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని మా కొరకై మీరు సిద్ధపరిచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానములను, శ్రేష్టమైనటువంటి నీ రాజ్యమును స్వతంత్రించుకునే దాని కొరకై మాలో ప్రతి ఒక్కొక్కరిని సిద్ధపరుస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన దానిని స్వతంత్రించుకునుడి అని నీ వాక్యంలో మీరు చెప్పిన ప్రకారముగా మా కొరకై మీరు సిద్ధపరుస్తున్నటువంటి శ్రేష్టమైన ఈవులను బట్టి వందనాలు తెలుస్తున్నాం. ప్రభువా, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చుట్టకు నువ్వు సిద్ధపరిచినటువంటి జీతం మీ వద్ద ఉన్నది. దాన్ని మేము పొందుట కొరకై ఈ లోకంలో మేము ఏ రీతిగా జీవించాలో సహాయం చేసి, గ్రహింపచేసి నీ కొరకు నమ్మకంగా మేము బ్రతకడానికి సహాయపడండి. మాలో ఉన్నటువంటి అపవిత్రత తొలగించండి. మాలో ఉన్న వేషధారణ తీసివేయండి. మీకు ఇష్టం కాంతంతా కూడా పూర్తిగా మీ రక్తముతో తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపాహస్తలకు అప్పగించుకుంటూ కూడిక ఆరంభిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో నాయన ఆన్లైన్లో గృహాల్లో నుండి ఏకీవించిన వారు, బ్రాంచ్ అసెంబ్లీస్లో కూడా కొంతమంది కార్యక్రమంలో ఏకీవిస్తూ ఉంటుండగా నీ ప్రజలకు రావాల్సినటువంటి నాయన ప్రతిఫలం దయచేయండి. నాయన ఎవరెట్టి పరిస్థితులు ఉన్నారో మీరు ఎరుగుదురు గనుక నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. వారు వారి కష్టములన్నిటిలోంచి ఆయన వారిని విడిపించెను అని 107 కీర్తనలో వ్రాయబడిన ప్రకారముగా కష్టకాలములో మేమున్నాం. ప్రభువా, మీరే రక్షించండి, సహాయం చేయండి. ప్రభువా, మందిరములో ఈ కొడుకులో పాలు పొందిన మరి నీ బిడ్డల కొరకే కూడా వందనాలు తెలుస్తూ ఉన్నాం. ఆన్లైన్లో కార్యక్రమాలు ఈ రీతిగా కొనసాగించుట కొరకై నీ బిడ్డలు ప్రయాసపడి వీటిని ఏర్పాటు చేయట్లో కృప చూపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. దృశ్యమైన అదృశ్యమైన అంధకార శక్తులన్నింటిని కూడా గద్దిస్తూ బంధిస్తూ నీ మందిరాన్ని మహిమతో నింపమని, మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచమని, మాతో మాట్లాడమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడుకుందాం. ఈ సంవత్సరపు పరిశుద్ధ సమాజ కొడుకుల కొరకై ప్రింట్ చేయబడిన ఈ పాటల పుస్తకంలో నుంచి మనము కీర్తనలు పాడుకుందాం.
పాట సంఖ్య 95. యేసు మంచి కాపరి, నన్నెత్తుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్ను ఆదరించును. మనందరం కలిసి పాడుకుందాం. యేసు మంచి కాపరి, నన్నెత్తుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. యేసు మంచి కాపరి, నన్నెత్తుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. పలుమారులు త్రోవ తప్పి తిరుగాడి అలసిపోతిని, పలుమారులు త్రోవ తప్పి తిరుగాడి అలసిపోతిని, క్షమించి నన్ను దారికి తెచ్చి బండపై నన్ను స్థిరపరచెను. క్షమించి నన్ను దారికి తెచ్చి బండపై నన్ను స్థిరపరచెను. యేసు మంచి కాపరి, నన్నెత్తుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. ఆనందింతు నన్ని వేళల సంధ్యములేక ఈ యాత్రలో, ఆనందింతు నన్ని వేళల సంధ్యములేక ఈ యాత్రలో, కృప నుండి కృపను పొందుచు నేను, వెనుకంజవేయక సాగెదను. కృప నుండి కృపను పొందుచు నేను, వెనుకంజవేయక సాగెదను. యేసు మంచి కాపరి, నన్నెత్తుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను చాటింతును నాదు జీవితమంతా. విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను చాటింతును నాదు జీవితమంతా. శ్రమ అయిన బాధైన కరువైన హింసైన వస్త్రహీనత అయిన ఉపద్రవమైన,
శ్రమ అయిన బాధైన కరువైన హింసైన వస్త్రహీనత అయిన ఉపద్రవమైన యేసు మంచి కాపరి నన్నెత్తుకొని మోయును నా బాధలన్నీ తీర్చును నన్నాదరించు నా బాధలన్నీ చేరేదను పరదైసు క్రీస్తు పముంతరియము పరదైసును క్రీస్తుని ధరింపను పయనింతును యత్వమంతా విమోచన గీతములు పాడుచు పయనింతును పాడుచు నా బాధలను నా బాధలన్నీ తీర్చును నన్నాదరించును దేవుని వాక్యాన్ని వెనుకపూర్వము మరి యొక్క కీర్తనలు ఒక 4 చరణాలు పాడుకుందాము. పాట సంఖ్య 110. నా సంగమును కట్టేదననుచు మమ్ము కట్టుచు నా ప్రభువ. సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా. పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. కట్టుచున్నావు నేర్పరి అయిన శిల్పకారుని మలమమ్ము
కట్టుచున్నావు నేర్పరి అయిన శిల్పకారుని వలె మమ్ము కట్టుచున్నావు మార్చును బోలి నిర్మాణకుడిగా మమ్ము కట్టుచున్నావు మార్చును బోలి నిర్మాణకుడిగా మమ్ము నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా మా కొరకై ఇలాకొచ్చితివి మమ్ము వెదకి రక్షించితివి మా కొరకై ఇలాకొచ్చితివి మమ్ము వెదకి రక్షించితివి మమ్ము పరిశుద్ధ స్థలముగా చేయుటకై నిదు రక్తము నీచితివి మమ్ము పరిశుద్ధ స్థలముగా చేయుటకై నిదు రక్తము నీచితివి నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా సజీవ క్రీస్తు పునాది బండగా మూలరాయిగదు సజీవ క్రీస్తు పునాది బండగా మూలరాయిగదు సజీవరాయిగా మమ్ము చేసి ఆత్మ మందిరముగాను సజీవరాయిగా మమ్ము చేసి ఆత్మ మందిరముగాను నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా నీవున్న చోటనే మేముండెడి ఆ భాగ్య దినమెప్పుడో నీవున్న చోటనే మేముండెడి ఆ భాగ్య దినమెప్పుడో హల్లెలూయ పాటలు నిత్యం పాడే విమోచన దినమెప్పుడు హల్లెలూయ పాటలు నిత్యం పాడే విమోచన దినమెప్పుడు నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. బైబిల్ కోరస్ పాడుకుందాం. దేవుని వాక్యాన్ని సమయంలో విందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును
ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాల్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్థగోత్రపు వారికిని యెహోషువ ఎలాగో ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చెను. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఒక మా దేవా, నిన్ను నమ్మి విశ్వసించినటువంటి నీ బిడ్డలకు నీవు తోడుగా ఉండి నీ దూతను కూడా తోడుగా ఉంచి ఈ లోకములో కాపాడుచున్నటువంటి ప్రభువా మీకు స్తోత్రములు. నేటి దినం సజీవులమై మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వాక్య పరిచర్య కూడిక ద్వారా నీ లేఖనములను మేము గ్రహించినట్లుగా మా మనస్సు తెరవండి. ఈనాడు మమ్ములను ఎందుకు రక్షించి ఈ లోకంలో నిన్ను సేవింప చేస్తూ ఉన్నారు ఆ సంగతి మేము ఎరిగి మేము కూడా బలము కలిగి శక్తి కలిగి నీ పక్షంగా మేమేమైతే చేయవలసి ఉన్నదో దానిని సంపూర్ణముగా చేటు కొరికే సహాయం చేయండి. నన్ను మీ రక్త పరోక్షం కింద తెచ్చుకుంటూ మీ అగ్నితో కాల్చుమని, నీ మాటలు నా నోట ఉంచుమని మీ సహాయమును కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ శత్రు కార్యములన్నీ గద్దిస్తూ బంధిస్తూ ఇంతవరకు పాటల ద్వారా మీరు ఇచ్చినటువంటి నాయన సమయాన్ని బట్టి స్తోత్రములు. మా హృదయాల్ని సంతోషంతో నింపుతూ నిరీక్షణతో మేము జీవించడం కొరకై పలు విధాలుగా మాకు సహాయపడుతున్నందుకు స్తోత్రములు. ఈ సమయంలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ నామమునకు మహిమ కలుగునట్లు నీ ప్రజలకు క్షేమం కలుగునట్లుగా సాయం చేయమని ఈ కార్యక్రమంలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కొక్కరి కొరకై వందనాలు. నాయన నీ ప్రజలను దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి భాగమును అనుసరించి ఇంతవరకు చాలా సంగతులు మనము ధ్యానిస్తూ వచ్చినాము. విశ్రాంతి అనేటటువంటి మాట, దేవుడు తన ప్రజలకు ఇచ్చేటటువంటి విశ్రాంతి బలానికి సూచనగా ఉన్నది. కనుక ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని వలన బలం పొందేవారిగా ఉండాలి. శత్రువుని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, శరీరాన్ని జయించాలన్నా మనకు ఇట్టి బలం లేకపోతే ఆత్మీయంగా తమ దేవునికి కాక ఆ నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి దేని కూడా వారు సాగిలపడలేదు. తద్వారా వారి పక్షంగా దేవుడు తోడై ఉండి గొప్ప జయాన్ని ఇస్తూ వచ్చినారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు, అక్కడ ఉన్నటువంటి అధిపతులేమి, ప్రధానులేమి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలేమి అందరూ కూడా దానియేలు యొక్క దేవుని విశ్వసించాలని హెచ్చరికలు అనేవి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రి బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథములో 13వ వచనం నుండి 16వ వచనం వరకు సంసోను యొక్క జీవితం ఉంటూ ఉన్నది. ఈ న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాలు ఈ న్యాయాధిపతుల్లో ఉన్నప్పటికీ కూడా మనం గమనించినట్లయితే ఈ అధ్యాయం ఈ
న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతుల చరిత్ర ఉన్నది. వీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా మనము చూడగలము. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీలను తన ప్రజల కొరకు న్యాయాధిపతులను లేపుతూ వచ్చినాడు అని ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు పలుమార్లు దేవునికి విరోధముగా జీవించారు. వారు విగ్రహారాధకులైపోయారు. దేవునికి ఇష్టం కానటువంటి పనులన్నీ కూడా వారు చేస్తూ వచ్చినారు. దాన్ని బట్టి దేవుడు శత్రువుల చేతికి అప్పగించుతూ వచ్చినాడు. ఎప్పుడైతే శత్రువు చేతిలో వారు ఉన్నారో, శత్రువులు వారిని పెట్టేటటువంటి ఇబ్బందులు, కష్టాలను బట్టి వారు దేవునికి మొరపెడతా వచ్చినారు. దేవుడు మానవుని విషయంలో ఎంత దయగలిగినటువంటి వాడుగా ఉన్నాడంటే, కష్టంలో మొరపెట్టినటువంటి వారి మొర దేవుడు విని వారిని విడిపించడానికి దేవుడు ఈ న్యాయాధిపతులను లేపుతూ వచ్చినాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతుల్లో వారు ఉన్నారు. ఫిలిస్తీన్లు వారిని బహు శ్రమలు, బహు కష్టాలు పెడుతూ ఉన్న సందర్భంలో వారు పెట్టినటువంటి మొరను బట్టి దేవుడు మానోహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని 13వ అధ్యాయంలో వారికి కుమారుండిగా సంసోను ఇవ్వడం అనేది జరిగింది. ఈ సంసోను బలాఢ్యుడు, ఈ సంసోను శక్తి కలిగినటువంటి వాడు. బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యతలు ఉన్నాయి. మనం ప్రారంభం నుండి చూస్తే కనుక వారు దేని కొరకు పుట్టించబడ్డారు, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారు, వారి కాలములో వారు చేసినటువంటి కార్యాలు చాలా గంభీరమైనవి. కానీ సంసోనుకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతలు మనం చూస్తే చాలా బలాఢ్యుడు. ఒక్కడే తాను శత్రువులను ఓడించాడు, ఒక్కడే శత్రువులను జయించినాడు. ఆయన చేసిన కార్యాలు మనం ముందు ముందు చూద్దాము. మొదటిగా మనము గమనించినట్లయితే ఇక్కడ మరి యెహోషువ మరణము మొదలుకొని సంసోను మరణము వరకు దాదాపు 308 సంవత్సరముల చరిత్ర కలదు. యెహోషువ మరణము మొదలుకొని సంసోను మరణం వరకు దాదాపు 308 సంవత్సరముల చరిత్ర ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ 7వ మారు ఫిలిస్తీన్లకు 40 ఏండ్లు దాసులై సంసోను చేత వారు రక్షించబడిన వారిగా దేవుని వాక్యంలో చూడగలం. సంసోను 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనంలో వ్రాయబడింది. 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉంటూ ఉన్నాడు. ఈ 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ వచనం, ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినాడు. ఆ సమయంలో వారు మొరపెట్టినటువంటి రీతిగా దేవుడు ఒక ఏర్పాటు చేసినాడు. ఏమనంటే, దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడునైన మానోహ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన బిడ్డలు లేనటువంటి వారిగా ఉన్నారు. దయచేసి 2వ వచనంలో, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండేను. వారు పిల్లలు లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో యెహోవా దూత 3వ వచనం ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఈ మాట వినినటువంటి మానోహ భార్య చాలా ఆశ్చర్యపోయింది. చెప్పినటువంటి వ్యక్తి అంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు, పరిచయమే లేదు. కానీ దేవుడు
తన దూతను పంపించి మానోహ భార్యతో ఈ మాటలు చెప్పడం అనేది వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ వార్త తన భర్తకు చెప్పినప్పుడు ఆ భర్త కూడా, మానోహ కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు. ఈసారి ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు మరి నేను కూడా అతనితో మాట్లాడతాను అని మానోహ చెప్పినప్పుడు రెండో పర్యాయం కూడా మానోహ భార్య దగ్గరికి దూత రావడం అనేది జరిగింది. ఆ దూత చెప్పినటువంటి మాటలు మానోహ విన్నది. ఇప్పుడు తన భర్తను పిలవడానికి వెళ్ళి తన భర్త వచ్చిన తర్వాత వారిద్దరూ కూడా ఆ దూతతో మాట్లాడుతూ ఉంటున్నారు. అప్పుడు దూత చెప్పినటువంటి మాట, ఇదిగో నీకు పుట్టబోయేటటువంటి ఆ బిడ్డ విషయంలో నీవు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దయచేసి చూడండి 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, దేవుడు ఈ మానోహ దంపతులను ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించుట కొరకై ఆ కుటుంబంలో నుండి దేవుడు పుట్టించబోయే ఆ సంసోను ఏ కార్యములు చెయ్యాలో అనే సంగతులు మానోహ భార్యకు మానోహకు కూడా తెలియపరిచినారు. అయితే తల్లిగా తన బాధ్యత ఏంటో కూడా దూత చెప్పడం అనేది జరిగింది. 4వ వచనంలో నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండా ఉండాలి. అంటే ఈ లోకములో ఏమున్నాయి చెప్పండి? అపవిత్రతే ఉన్నది. పరిశుద్ధమైనది ఏమైనా ఉందా? నీతితో కూడిన పరిస్థితులు ఏమి కూడా లేవు. కానీ ఆహారములో పానములో కూడా నీవు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత దినాల్లో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో వారు రాజు భుజించు ఆహారము భుజించకుండా వారు తమను తాము ప్రత్యేకంగా ఉన్నారు. దాన్ని భుజించి మేము అపవిత్రపరచుకొనకూడదు అని. అంటే ఆహారంలో కూడా ఏముంది, పానీయంలో కూడా ఏముంది, ద్రాక్షరసంలో కూడా ఏముందంటే అపవిత్రత ఉంటూ ఉన్నది. ద్రాక్షరసం అనేది మానవ జీవితాన్ని, ఈ ఆల్కహాల్ అనేది, ఈ ద్రాక్షరసం అనేది మత్తు కలిగించే పదార్థం. ఇది దీన్ని బట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ వచ్చినాయి. లోతు ఆ ద్రాక్షరసం త్రాగి తాను ఏం చేస్తున్నాడో తానుకు అర్థం కాని పరిస్థితులు కలిగినాయి. ద్రాక్షరసము విక్రింతల పాలు చేస్తుంది, సామెతల గ్రంథంలో చూడగలం. ఇది అపవిత్రమైనదిగా దేవుని దృష్టిలో ఉంటూ ఉన్నది. కానీ కొన్ని సందర్భాల్లో దానిని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటున్న బట్టి పౌలు తిమోతితో అన్నాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము అవసరతను బట్టి నీవు కొంచెం తీసుకోమన్నాడు. దేనికనంటే ఆ కొంచెముగా తీసుకునేటటువంటి ద్రాక్షరసము తన కడుపు జబ్బి బాగు చేయడానికి వీలుంటుందని చెప్పినాడు. అంతేగాని నువ్వు రోజు తాగే, ఎంత తాగాలనుకున్నావు అంత తాగే అని ఏమాత్రం చెప్పలేదు. బైబిల్లో నీతిమంతుడైనటువంటి నోవహు ఉన్నాడు. నోవహు కూడా ఈ జలప్రళయం అయిపోయిన తర్వాత ఒక తోట వేశాడు. ఏం తోట వేశాడంటే ద్రాక్ష తోట వేస్తున్నాడు. ఆ ద్రాక్ష పండ్లు పండినప్పుడు దాంతో ద్రాక్షరసం తాగి
తాను మత్తుడైపోయినాడు, వస్త్రహీనత కలిగిన వాడిగా ఉన్నాడు. అనగా ద్రాక్షరసం అనేది వస్త్రహీనత లేకుండా చేసేదిగా ఉంటుంది. ఆ మనిషి ప్రవర్తన ఎలాగుంటుందో కూడా చెప్పలేని పరిస్థితులు. ఇప్పుడు మానోహ భార్యత విషయాలు ఎందుకు చెప్పడం అనేది జరిగిందంటే, ఇదిగో నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు అతడు నాజీరు చేయబడినటువంటి వాడు, అనగా గర్భమున పుట్టినది మొదలుకొని ఎలాగుంటాడని చెప్పడం జరిగింది. నాజీరు చేయబడినటువంటి వాడుగా బహు స్పష్టంగా చెప్పబడింది. 7వ వచనం, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాను. దేవునికి నాజీరు చేయబడిన వాడు ఎప్పటి నుంచి? గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోయేటంత వరకు నాజీరు చేయబడినటువంటి వాడిగా సంసోను గురించి దూత చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నాజీరు అనే మాటకు దేవుని పని కొరకు ప్రత్యేకింపబడుట. లోకములు ఎంతోమంది ఉన్నారు కానీ అందరి విషయంలో కాదు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారి విషయంలోనే దేవుడు ఇట్టి నియమాలు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. దేవుని పని కొరకు ప్రత్యేకింపబడుట. ఈనాడు రక్షించబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ దేవుని కొరకు ప్రత్యేకింపబడాలి, లోకము నుండి వేరుపరచబడాలి, పాపము నుండి దూరపరచబడాలి. ఎందుకనంటే ఒకప్పుడు మనం పాపములో పుట్టి పెరిగినాము, మనము అదే చేస్తూ వచ్చినాము. ఇప్పుడు నాజీరు చేయబడినటువంటి అనుభవంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి, అనగా ప్రభు రక్తముతో కడగబడి శుద్ధి చేయబడినటువంటి వారు, ఈ దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని రక్షించినాడు. బైబిల్లో మనం చూస్తే సౌలు ఉన్నాడు. సౌలును ప్రభు దర్శించి దేవుని యొక్క పని కొరకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఎందుకొరకంట? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతుందని అతనితో చెప్పాను. కాబట్టి తర్వాత రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఎందుకొరకు దేవుడు రక్షించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తన పరిచర్యకు నియమించినాడు అనే సంగతులు బహు స్పష్టంగా మరి పౌలు విషయంలో మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత పౌలు దేవుని కొరకు తాను ప్రత్యేకింపబడిన వాడై దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఇంకా అదే తనకు ప్రాణాధారముగా ఎంచుకున్నాడు. ఇంకా వెనుకంజ వేయలేదు, లోకం వైపు చూడలేదు, కానీ తనము ఇట్టి అనుభవంతో కొనసాగాడు. రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చదవండి. చదవండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. నేను దేని నిమిత్తము ప్రభువు నన్ను పట్టుకున్నాడు, ప్రభువు నన్ను రక్షించినాడు, ఇది తన జీవితంలో ఎరుగుతూ వచ్చినాడు. మీ పిలుపు, మీ ఏర్పాటు మరి నిశ్చయము చేసుకొనుడి.
రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడింది, మీ పిలుపు, మీ ఏర్పాటు ఏమిటో మీరు ఎరగాలి. ఈనాడు మన జీవితంలో కూడా ఎరిగితే మన విషయంలో దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని మనం ఈ లోకంలో జరిగించగలం, నెరవేర్చగలం. దాని కొరకే మనం కూడా ప్రయాసపడగలము. ఇక్కడ మనం చూస్తే సంసోను విషయంలో దేవుడు ఎందుకు మానవ కుటుంబంలో జన్మింపజేస్తూ ఉన్నాడు? అప్పటికే ఫిలిస్తీన్ల చేతుల్లో ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు కఠిన దాసత్వంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పెట్టినటువంటి మరకు దేవుడు న్యాయాధిపతిని లేపినాడు, లేక రక్షకుని లేపినాడు. ఈయన 7వ వాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఈ సంసోను ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాలి. ఈనాడు మన ద్వారా లోకములో ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో మన మీద కూడా భారం ఉన్నది. మనము కూడా వారి కొరికై ఏం చేయాలంటండి, ఎంతగానో దేవుని యొక్క సన్నిధానములో మనము ప్రార్థించాలి. రోమపత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. ఎవరికిది? పౌలుకే. ఏంటి తన దుఃఖం, ఏంటి హృదయములో మానని వేదన అనంటే 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. దేని కొరకు వేదన, దేని కొరకు దుఃఖం అనంటే ఇశ్రాయేలీలు ఏం పొందాలంటండి? రక్షణ పొందాలి. ఈనాడు రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద ఉన్న భారాన్ని ఎరిగి మనము కూడా ఏ ప్రాంతంలో ఉన్నామో, లేక ఏ వీధుల్లో నివాసం చేస్తూ ఉన్నామో వారి కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతకంటే మంచి మనము ఏం చేయగలం? ప్రార్థన చేయడం, అవసరమైతే వారు కనబడినప్పుడు వారికి దేవుని యొక్క మాటలు చెప్పడం. దాంతో మన యొక్క బాధ్యత ఏమవుతుంది? తీరిపోద్ది. ఒకవేళ చెప్పలేదనుకోండి, దేవుడు ఒక దినాన్న మనలను కూడా ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఒకసారి నరకంలో పడినటువంటి వ్యక్తి అంటండి పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తున్నాడు, ఫిర్యాదు. ఏమని ఫిర్యాదు అంటే, ఇతడు నా ఇంటి పక్కనే ఉన్నాడు, ఇతడు నా వీధిలోనే ఉన్నాడు, కానీ ఎప్పుడు నాకు ఈ సంగతులు చెప్పలేదు. ఈ సంగతులు పరలోకాన్ని గురించి కానీ ఈ నరకాన్ని గురించి కానీ చెప్పలేదు. దేవుని గురించి ఎప్పుడు కూడా నాకు చెప్పని కారణాన్ని బట్టి నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఎవరు? వీడే. ఇది ఎంతవరకు వాస్తవం మనం ఆలోచించాలి. నేను నరకంలో పడి కాలిపోవడానికి కారణం ఎవరు? వీడే. చెప్పకపోతే, చెప్తే మన మీద ఫిర్యాదులు ఉండవు. ఈ రాత్రికాల సమయంలో సంసోను విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించుట కొరకై దేవుడు మానవ కుటుంబంలో జన్మింపచేస్తూ వచ్చినాడు. సంసోను అనేటటువంటి మాటకు శాంసన్ ఎండగల లేక నాశకుడు. సంసోను ఎండగల లేక నాశకుడు అని అర్థం. నిజంగానే సంసోను ఏం చేస్తూ వచ్చినాడు? నాశనం చేస్తానే వచ్చినాడు. ఎండగల అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే శ్రమకు, బాధకు కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది.
ఎండ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, బాగుంటుందా? మొన్నటి వరకు వేసవి కాలంలో ఉన్నాము. ఎండ అనేది మనకు చాలా చెమటలు పట్టిస్తుంది. ఎండలో ఉండడానికి మనము ఇష్టపడము. ఏసీ ఉందనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏసీలోకి వెళ్ళిపోతాం. చల్లదనం ఎంత బాగుంటుంది. ఎండ అనేది శ్రమకు, కష్టానికి సాదృశ్యంగా ఉంటున్నది. తన జీవితం శ్రమ గుండా వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ హెబ్రీల న్యాయాధిపతులలో ఒక ముఖ్యుడు ఈయన. దాను వంశస్థుడకు మానోహ అనువాని కుమారుడు. దేవుని దూత సంసోను పుట్టుకను గూర్చి, తదనంతరపు బ్రతుకును గూర్చి అతని తల్లిదండ్రులకు తెలిపినట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉన్నాము. ఎప్పుడైతే దూత సంసోను పుట్టుకను గురించి చెప్పి వెళ్ళిపోవడం జరిగిందో, లేక ఆ దూత వెళ్ళక మునుపు మానోహ అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడో ఒకసారి వాక్యంలో మనం చూద్దాము. 12వ వచనం. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు ఏం చేయాలి, ఇది మాకు తెలియచేయి. 13వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలు పెట్టాను. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకంలో జన్మింపచేస్తున్నాడు? ఇప్పుడు సంసోను పెద్దవాడైనప్పుడు దేవుని ఆత్మ అతన్ని రేపుటను బట్టి తాను ఎన్ని కార్యాలు చేసినాడో మనం తర్వాత అధ్యాయాల్లో చూడబోతూ ఉన్నాము. సంసోను జీవితం ఎంతో బలమైనదిగా ఉంది. దయచేసి చూడండి. ఆయన గురించి చెప్పబడినటువంటి మాటను మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనము అని. ఇతని గురించి ఫిలిష్తీయులు ఎట్టి అభిప్రాయంతో ఉన్నారు అని అంటే కనుక, అతని గొప్ప బలము, అతడు ఎటువంటి వాడు ఉన్నాడంటే గొప్ప బలాఢ్యుడిగా ఉన్నాడు. సండే స్కూల్ పాటలో ఉంటుంది, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు, శత్రువులను హతము చేయు దైవశక్తి పొందెను. సంసోను ఎంత బలాఢ్యుడు. సంసోను పేరు వినేటప్పటికే శత్రువుకి ఫిలిష్తీయులకు హడల్. ఎందుకంటే ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన చేసినటువంటి కార్యాలు చాలా అద్భుతం, ఆశ్చర్యం. ఈ రాత్రికాల సమయంలో ఒక తలంపును మనం కలిగి ఉంటాం. దేవుడెందుకు మానోహ కుటుంబానికి సంసోను ఇచ్చినాడు అనగా, సంసోను పుట్టినది మొదలుకొని నాజీరుడిగా ఉండాలని, అనగా ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి, దేవుని పని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వాడుగా దేవుడు సంసోన్ను పుట్టించినాడు. సంసోను ఏమి చేయాలో కూడా మానోహ భార్య కూడా వారు తెలియపరుస్తూ వచ్చినారు.
తల్లిగా తన బాధ్యత ఏంటి? అపవిత్రమైన దానిని ముట్టకూడదు. ద్రాక్షరసం లేపినాడు. తన జీవితంలో కొంతకాలం ఆ ఉద్దేశం ఎరిగినాడు. ఆ తర్వాత దేవుని ఏర్పాటులో నుంచి దారి తొలగిపోయి తన సొంత విధానంలో వెళ్ళి చాలా నష్టపోయాడు. ఈనాడు దేవుని ప్రజలు కూడా ఆత్మీయంగా నష్టపోవడానికి ఇదే కారణం. మనం ఈ సత్యాన్ని ఎరిగి ఈ బలము కలిగినటువంటి సంసోను యొక్క జీవితం, దేవుని ఉద్దేశం ఏమిటో ఈ 13వ అధ్యాయంలో మనం కొంత మట్టుకు చూస్తూ వచ్చినాము. మనము కూడా ఈ లోకములో మనము కానీ, మన కుటుంబం, మన బిడ్డలు, వారి విషయంలో కూడా దేవుని యొక్క తలంపు లేకుండా ఈ లోకములో దేవుడు వారిని పుట్టించలేదు. ఈ సత్యాన్ని ఎరిగి ఆ మానోహ భార్య ఈ సంసోనును జన్మనివ్వడానికి ముందు ఇట్టి జాగ్రత్త తీసుకుందాం. ఈనాడు మనం కూడా మన బిడ్డల విషయంలో అట్టి జాగ్రత్తలు తీసుకొని మనము ఈ లోకములో జీవించాలి. ప్రభు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభు వారి నామమున మా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రం తెలుస్తూ ఉన్నాం. మానవ హద్దుబాట్లతో నాయన, మానవ జ్ఞానముతో వెత్తబడినటువంటి నీ మాటలు అవి నీవి గనుక శక్తి కలిగినవి. ఆ మాటల్లో మాకు ప్రోత్సాహం ఉన్నది, హెచ్చరికలు ఉన్నాయి. నీ వాక్యాన్ని మేము గ్రహించుట కొరకే సహాయం చేయండి ప్రభువా. నీ మాటలు నీ ప్రజలకు మేలుకరంగా చేయమని కోరుకుంటూ, మమ్మల్ని ఎందుకు ఈ లోకములో పుట్టించారు, ఎందుకు నీ బిడ్డలుగా చేసుకున్నారు, ఆ సంగతిని మేము ఎరిగి మేము జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాలను ఇచ్చారు, బిడ్డలను ఇచ్చారు. దేని కొరకు? కుటుంబ జీవితాలు ఇచ్చారు, బిడ్డలను ఇచ్చారు. ఆ విషయంలో కూడా బాధ్యత కలిగి ఉండేట కొరకై హెచ్చరించబడ్డాం. వెత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింప చేయమని మందిరానికి వచ్చిన నీ ప్రజలను దీవించండి. సహోదరుడు రవీంద్ర కొరకు, అవిత బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గోల్డీ కొరకు, అమూల్య కొరకు సహోదరుని యొక్క పనిలో తోడే ఉండండి. వారి విశ్వాసాన్ని గణపరచండి. వారి ఆసక్తిని బట్టి కూడా స్తోత్రములు. అదేవిధంగా సహోదరుడు సత్యనారాయణ బిడ్డను తీసుకొచ్చారు, వారి పనిలో సహాయపడ్డారు. మహిమ కుమారి సిస్టర్ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. యువకిషోర్ అక్షయని మీకు అప్పగిస్తున్నాం. తోడే ఉండండి. ఈ విధంగా ప్రభా నీ బిడ్డల అక్కలు తీర్చండి. ఆన్లైన్లో ఈ కార్యక్రమాలు ఏకీపించిన నీ బిడ్డల కొరకే స్తోత్రములు. పేరు పేరు వచ్చిన మీ చేతులకు అప్పగిస్తున్నాం. సంఘాన్ని, విశ్వాసుల కుటుంబాల కొరకై నీ బిడ్డల అవసరతలన్నీ తీర్చండి. ఈ భయంకరమైనటువంటి దుర్దినాలు మీరు మమ్మలను కాపాడకపోతే మేము ప్రాణముతోనే మృంగివేయబడి ఉండేవారం. కానీ నీ వాగ్దానాల ప్రకారముగా మీరు మమ్మలను కాపాడుతూ ఎంతవరకు సహాయపడ్డారు. సమూయేలు ఇశ్రాయేలును మిస్పాకు, షేనుకు మధ్యలో ఒక రాయి నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని దానికి ఎబెనెజరు అని పేరు పెట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు మాకు సహాయం చేసినారు, ఇక ముందు కూడా మాకు తోడై ఉండాలి. మేము బలహీనలు ప్రభువా, మేము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. అయితే మీరు మా ప్రాణమును కాపాడుటకు కునుకక నిద్రపోక మమ్మల్ని ఈ లోకంలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు తెలుస్తూ నన్ను కూడా కనికరించండి. కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ నాయన నీ కృపాక్షేమాలతో నడిపించండి. ఈ విధంగా ఈ కార్యక్రమం ఈ యూట్యూబ్లో ఇచ్చేట కొరకై వీటన్నిటిని కూడా సెట్ చేయట కొరకై మరి జుంటి తాను కూడా మీరు వాడుకున్నందుకు స్తోత్రములు నాయన. సహోదరుడు మాథ్యూ తన కుటుంబం కొరకే ప్రార్థిస్తుంది, తన భార్య బిడ్డ కొరకే. ఈ విధంగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ సంఘములో అనారోగ్య వ్యాధి బాధలతో ఉన్నవారి కొరకే ప్రార్థిస్తుంది. నీ ప్రజల అక్కర్లన్నీ కూడా తీర్చండి నాయన. మరి మాధురి, ఆ సంతోషపురం అన్నపూర్ణ సిస్టర్ కుమార్తె ఆ సిజేరియన్ ఆపరేషన్ చేసి ఉంటుండగా తల్లి బిడ్డకు కావాల్సిన క్షేమం దయచేయండి.
భీమవరం హాస్పిటల్లో మేరమ్మ గారు బ్రెయిన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ సిద్ధపడుతున్నారు. సహాయపడండి, ప్రమాదం తప్పించండి. అదేవిధంగా మందలపల్లి మీద అవసరాలు జయశీలక్క వారు కూడా చట్ట దగ్గర కొంచెం నాయన ఆ ఎముక ఫ్రాక్చర్ అయి ఉంటుండగా చెట్లని పరిస్థితుల్లో స్వస్థపరచాడు. ఈ విధంగా నీ ప్రజలు ఎవరెవరైతే సమస్యలతో ఉన్నారు, నీ కుమార్తె శాంతక్క కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా ఎన్నెముకు సంబంధించిన బలహీనతో స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. నీ ప్రజలు ఎవరెవరు ఇటు బలహీనతలతో ఉన్నారు కరుణించండి. ఈ వాతావరణాన్ని బట్టి జ్వరం, జలుబు, ఒడి నొప్పులు ఈ పరిస్థితులు మరి ఆటోమేటిక్గా శరీరంలో కలిగివగా ఉన్నాయి. ప్రభువా మీరే కనికరించి ఆదుకున్నాయి. ప్రపంచాన్ని ఆవరించిన కరోనా వైరస్ ఆ వ్యాక్సిన్ కొరకే ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలను కాపాడకపోతే మేము ఈ లోకములో జీవించడం కనికరించమని నీ మందిరములో నుండి మమ్మలను దీవించి పంపించాలి. కీర్తన 3:8 ప్రకారం. అదేవిధంగా స్థానిక సంఘం, బ్రాంచ్ అసెంబ్లీస్ మరి విశ్వాసులు, దైవ సేవకుల కొరకే ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి నామమున రేపు రాత్రి ప్రేయర్ మీటింగ్ కొరకే కూడా సహాయపడమని, జరిగిన పరిచర్యకు ముద్ర వేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వాయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన కుడుక మందిర్లో ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. ప్రార్థనాపూర్వకంగా అందరూ సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. నాకు కూడా ఉదయకాలం నుండి ఏమీ బాగోలేదు. నిన్నటి దినం ఆ వర్షంలో తడవటం బట్టు దేని బట్టు కొంత బలహీనత, దగ్గు ఇవన్నీ ఉన్నాయి. ఒళ్ళు పొలుపును నా కొరకే ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.